లక్ష్మీనాథసమారంభాం నారాయణమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నేమేణ మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాం గిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రరామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాకమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షరలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయం అన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవర్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువడిదినాడన్నం తన్గురువూరన్నం மறுவினியவன் பொருணலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியிடையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புலூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து எந்த பெருங்கீர்த்தி ராமானுசமனுதன் ஆயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறார் வான் திருடன் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் பான்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்ந்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தழையாதி தொப்பியலும் உள்வினையும் வாழ்வினையும் போதும் குருவை அறிவோர் யாழிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవంతుడి కంటే భాగవత సేవ ముఖ్యం. భగవంతుణ్ణి తీసుకువెళ్ళిన గరుడాళ్వార్లే ఇక్కడ మనకి పూజనీయులు అని చరమావధి గొప్పతనాన్ని చెప్పారని నంబిళ్ళయ్య గారు చెప్పారు అని 5 విశేషాలు, 5గురు పండితుల్ని ఇవాళ మనం ఈ పాసురం ద్వారా తలుచుకున్నాము. ఏమీ లేదండి, అలా పెద్దల పేర్లు
మన చెవిలో పడుతూ ఉంటే ఒక వారి కటాక్షం మనకి కలిగి ఆ అభినవేశం, ఆ భక్తి తాత్పర్యాలు మనలో కూడా పెంపొందుతాయి అనే ఉద్దేశంతో వారందరినీ మనం ఇలాగ ప్రాతస్మరణీయులుగా ఒక్కొక్కసారి తలుచుకుంటున్నాము. అలాంటి నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమడి దివ్య ప్రబంధం 4వ తిరువాయిమడి 6 పూర్తి చేసుకుని 7వ దశకంలోకి మనం ఇవాళ ప్రవేశిస్తున్నాము. చాలా అద్భుతమైనటువంటి తిరువాయిమడి అని రోజు చెప్పుకుంటున్నాం. ఎందువల్ల అంటే నమ్మాళ్ళవార్లా చూస్తే ప్రపన్న జనకూటస్థులు, అంటే ప్రపన్నులందరికీ కూడా మూల పురుషులు. వారు చెప్పిన తిరువాయిమడి చూస్తే సామ వేద సారము. అలాంటిది 4 గ్రంథాలు 4 వేదాలుగా, ఋగ్వేదంగా తిరువృత్తం, యజుర్వేదంగా తిరువాసిర్యం, అధర్వవేదం పరే తిరువందాదిగా, సామవేదం తిరువాయిమడిగా చాలా చక్కగా మనకి అందించారు. అందులో ఈ 4లో ఒకటి దగ్గరికి వచ్చేటప్పటికి వరుణాయుగమాయ అంటూ శాశ్వతత్వం ఏది లేదు పెరుమాళ్ళు తప్ప, అన్ని అశాశ్వతమైనటువంటివి అనేటువంటిది చెప్పారు. ఇంకా పాలనాయిలో దగ్గరకు వచ్చేటప్పటికి విడిచిపెట్టండి అన్ని అని ఎంత దుఃఖాన్ని పొందారో మనం ఆనందానుభవాన్ని ఆ వ్యాఖ్యానాల్లో పొందాం. కోవై వాయాల దగ్గరకు వచ్చేటప్పటికి నా దైనందిన జీవిత ఆరాధనే నీకు ఆరాధన, నా మాటలే నీకు చందనము, నా పాటలే నీకు అగరుధూపము, ఇలాగా తన భావాలన్నిటినీ పెరుమాళ్ల తిరువార ఆరాధనగా మార్చేశారు. 4లో 3లో కోవై వాయాళ్ళు అనేటువంటి దాంట్లో. ఇంకా 4లో 4కు వచ్చేటప్పటికి కైంకర్యాస సంబంధ పదార్థాలు చూసిన, సదృశ పదార్థాలు చూసిన, అలా ఉండేటువంటి వాటిని చూసిన మోహం పొందేటువంటిది. అందువల్ల అదిగో ఆయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి వాడు, ఆ స్వామి అనగానే ఆకాశం చూపిస్తుంది, ఎన్ని విశేషాలు చెప్పారండి అందులో. ఇంత బాధపడుతుంటే 4లో 5 దగ్గరికి వచ్చేటప్పటికి కనిపించాడు స్వామి. అయ్యో వీక్తిరిందు అనేటువంటి దాంట్లో ఎంత దివ్యానందమో, ఇన్నాళ్ళకి నన్ను కటాక్షించావా. ఆ ఆనందానుభవం పొందేటప్పుడు ఇది మానసికము అనే మాట గుర్తుకు రానే రాదు. కళలో ఉన్నప్పుడు మనకి కళ అని అనిపించదు, నిజంగానే జరుగుతున్నట్లే అనిపిస్తుంది. పెరుమాళ్ళకు కూడా అలాగే నిజంగా అనుభవం పొందినంత ఆనందము వచ్చింది అన్నమాట. ఇలా ఉండే ఇంత ఆనందంలో ఉన్నారు అని 4లో 6లో తీర్పారే యామనిలో ఆయన మాయం అయ్యేటప్పటికి, స్పృహ తప్పిపోయేటప్పటికి, కట్టువిచ్చి వచ్చి ఏదో మార్గాలు చెప్పేటప్పటికి, అన్యదేవతారాధన ప్రయత్నాలు జరిగేటప్పటికి వద్దు 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 అవేవి చెయ్యవద్దు, సప్తచ జన్మ జన్మ జన్మలకి కూడా మనకి పెరుమాళ్ళు తప్ప వేరొకరు రక్షకులు లేరు, అన్య శేషత్వం పనికిరాదు 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 అంటూ తీర్పారైలో చెప్పి, అందులో 10వ పాసురంలో అభిమాన దివ్యస్థలంగా మనవాడ మహాములు వన్ తోరాపతి మన్ననయ్య అని దక్షిణ ద్వారకాధీశుని సేవించినటువంటి వర్ణనని చెప్పి, అలాంటి దుఃఖము నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళకి దూరమై పడేటటువంటి దుఃఖము ఈ 10 చదివిన వాళ్ళకి రాదు అనే అద్భుతమైన ఫలశ్రుతిని ఇచ్చారు. ఇలాగా 6 దశకాలను పూర్తి చేసుకొని ఇవాళ మనం 7వ దశకంలోకి ప్రవేశిస్తున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత ప్రతిపదార్థ వ్యాఖ్యానాల్లో ప్రవేశిద్దాం. 4వ పది 7వ తిరువాయిమడి శీలమిల్ల. சீலமில்லாச்சிறியனேலும் செய்வினையோ பெருதுவாள் ஜாலம் உண்டாய் ஜானமூர்த்தி நாராயணா என்றென்று காலந்தோறும் யான் இருந்து கை தலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் கோவியும் கொள்ளாயே. మళ్ళీ ఒకసారి స్పృహ వచ్చేటప్పటికి కళ కరిగిపోయింది, దుఃఖం పెద్దదైపోయింది. అయ్యో ఇది కళలో అనుభవమేనా, ప్రత్యక్ష అనుభవంలో నేను స్వామిని ఆలింగనం చేసుకోలేనా అని పడేటువంటి ఆవేదనతోటి ఆ లాల్ అయ్యో అందో అయ్యో అయ్యో ఎప్పటికి నాకు దొరుకుతుంది అనే దుఃఖావేశాన్ని ఈ 10 పాసురాలలో మనకి చెప్తున్నారు అనేటువంటి దాన్ని చెప్తున్నారు.
ముందుగా దీనికి ప్రతిపదార్థాన్ని చెప్పేసుకుని క్షణంలో ప్రవేశిద్దాం. ప్రతిపదార్థం శీలమిల్ల శరీయ నేలం. ఇందులో పెరుమాళ్ళని ఏమని పిలిచారో చూడండి. జాలముండాయి భూమిని మింగినవాడా. జా అనే అక్షరంగా పలకాలండి. జాలముండాయి భూమిని మింగినవాడా. జ్ఞానమూర్తి జ్ఞానస్వరూపుడా. నారాయణ సకల విధ బంధువైన వాడా. నార అయన, అయనం సంబంధార్థం, జీవులతో ఉన్న సంబంధార్థము. అంతా అందరికీ ఆయనే ఆశ్రయనీయుడు, అందరినీ ఆశ్రయించుకొని తానుంటాడు. అంతహా బహిష్ట, లోపల బయట కూడా తనే ఉంటాడు అనే విశేషార్థాన్ని ఎండ్రెండ్రు అని 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 ఎన్ని పేర్లు చెప్పారండి? జాలముండాయ్ లోకాన్ని మింగినవాడా, జ్ఞానమూర్తి జ్ఞానస్వరూపుడా, నారాయణ సకల విధ బంధువా. ఎండ్రు 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 అని 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 కాలందోరం యానిరిందు. కాలందోరం సర్వకాల సర్వావస్థల్లో నేను ఉండి కైతలై పూసలిట్టాల్. చేతులు ఇలాగ తలై పూసలిట్టాల్. దాసోహం గుండెల దగ్గర పెట్టే దాసోహం ఒకటి, మామూలుగా ఎదురుగా చూపించే దాసోహం ఒకటి, గోవిందనామం చెప్పేటప్పుడు తల మీద పెట్టుకొని పెట్టేటువంటి దాసోహాన్ని ఏమంటారంటే కైతలై పూసలిట్టాల్ అంటారు. చేతులు శిరస్సునందు చేర్చి నమస్కరిస్తే కోలమేని కానవారాయ్. నీ అందమైనటువంటి దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించడానికి నువ్వు ఎందుకు రావట్లేదు? ఇదండి దుఃఖం. నాకు నిన్ను చూడాలనుంది, ప్రత్యక్షంగా చూడాలనుంది. కలలో చూస్తే సరిపోదు, దానికి అందమైన ఉదాహరణ ఒకటి చెప్తారు. ఇదిగో అన్నం తినండి అని నేను మీకు ఇలా చూపించాను అనుకోండి, ఇదిగో స్వీట్ తినండి అని చూపించాను అనుకోండి, చూడడం వరకే కుదురుతుంది, అనుభవం రాదు. తినడం కుదరదు. కనపడితే కళ్ళతో ఆస్వాదిస్తే అది అనుభవంగా మారుతుంది. అలా నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను దర్శించాలి, ప్రత్యక్షంగా దర్శించాలి. పోన్లే నువ్వు రాలేదనుకో, కూవియం కొళ్ళాయి, నన్నే నీ దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా. 2 ఆప్షన్స్. ఒకటి నువ్వేనా నా దగ్గరికి రావాలి, లేదు నన్నే నీ దగ్గరికి పిలిపించుకోవాలి. సిరియ నేలం శీలమెల్లా. నౌలే నా దగ్గర శీలము లేదులే, మంచి గుణాలు ఏమీ లేవులే. శీలం అనే దానికి మంచి అర్థం చెప్పుకుంటాం కదండి. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, శీలం అంటే ఏమిటి? పెద్దవాళ్లతో చిన్నవాళ్లతో ఒకేలాగా ప్రేమగా ప్రవర్తించడం. మహతః మందై సహ నిరంధ్రేణ సంశ్లేష సౌశల్యం. పెద్దవాళ్లతో చిన్నవాళ్లతో కూడా అదే ప్రేమతత్వాన్ని చూపిస్తూ ఉండడానికి శీలం. నా దగ్గర అలా లేదయ్యా. లౌకికంగా నీకు తెలియంది ఏముంది? గొప్ప వాళ్లతో అయితే వెంపర్లాడి మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే అని చెప్పుకుంటాం. అదే తక్కువ వాళ్ళైతే మన వాళ్ళైనా సరే ఎవరిగానో పరిచయం చేస్తాం, మా వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. ఇది నాలో ఉండేటువంటి దుర్మార్గపు ప్రవర్తన, సిరియ నేలం. అలాంటి క్షుద్రత్వం నాలో ఉందయ్యా. సెయి వినై పెరుదు. ఓ అయ్యో అయ్యో ఎన్ని పాపాలు చేసుకున్నానో. ఈ పాపాలు చేసుకుని బాధపడేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి, అయ్యో ఎంత పని జరిగింది అంటారు. ఆ బాధని నమ్మాళ్ళ వాళ్ళు ఈ పాసురంలో చెప్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇందులో 7 వ్యాఖ్యానంలోకి మనం వెళ్తే 228వ పేజీ, 228వ పేజీ 7 వ్యాఖ్యానం. పరిషేణ బీజం ప్రతి సంజహర్షాయన్రో. అసలు వ్యాఖ్యానం మొదలే ఒక పాసురంతో, ఒక శ్లోకంతో మొదలు పెట్టారండి. మనస్సు అనేటువంటిది
ఆళ్వార్ల యొక్క మనస్సు అనేటువంటిది ఎలాగ పల్లవించింది అంటే ఆ స్థితి ఎలా ఉంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణని ఇచ్చారండి. ఎక్కడది? సుందరకాండలో సీతాదేవి చెప్పినటువంటి మాటల్లో ఏ తైహి నిమిత్తైహి అపరైశ్చ శుభ్రు సంబోధిత ప్రాగపి సాధు సిద్ధైః వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. ఈ శ్లోకం సుందరకాండలోది. మీకు ఎక్కడ పాసుర ఖండాలున్నా వ్యాఖ్యానంలో పాసురం అయిపోయాక ప్రమాణ తిరట్టు అని ఉంటుందండి. అందులో ఆ శ్లోకం యొక్క మొత్తం అర్థాన్ని అంతటిని చక్కగా ఎక్కడిది, ఎవరన్నారు, ఏమిటి అనేటువంటి దాన్ని ఇస్తారు అన్నమాట. అక్కడ ఉంది ఈ విశేషం. మొత్తం పాసురం అంతా కూడా ఏమిటి దీనికి అర్థము అని. గాలికి ఎండకి పంట అంతా పాడైపోయిందండి. ఒక పంట మళ్ళీ ఒకసారి వర్షం కురిసింది. వర్షం కురిసేటప్పటికి అందులో నుంచి ఒక చైతన్య శక్తి బయటకు వచ్చి పులకలు వచ్చి అది చక్కగా కందళితమయ్యి మళ్ళీ ప్రాణాన్ని తెచ్చుకుంటున్నట్లుగా కొన్ని శుభశకునాలు చూసింది సీతామాత. రామాయణంలో వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఆ శుభశకునాలు చూసిన తరువాత ఆవిడికి మళ్ళీ పోయిన ప్రాణం వచ్చినంత ఆనందం కలిగింది. దానికి మనకి వర్షేణ బీజం ప్రతి సంజర్ష. బీజం ఒక అంకురం వర్షం పడినప్పుడు పులకించి అంకురించినట్లుగా, సీతమ్మ హృదయం అంకురించినట్లుగా నమ్మాళ్వార్ల హృదయం అంకురించింది. 3 స్టెప్స్ అండి. 1 ఆళ్వార్లు, 2 పంటతో పోలిక, 3 సీతమ్మ హృదయంతో పోలిక. 3 విషయాలు చెప్పారు. చిన్న పాసుర ఖండాన్ని ఇచ్చేది. వర్షం విழுந்தால் తన హృదయాలన్నరే బీజం పర్వం సైగరదు. వర్షం గనక వస్తే అంతవరకు ఎండిపోయినట్లుగా ఉన్న పంట పులకించి పల్లవిస్తుంది కదా. అప్పటియే తిరునామ ప్రసంగతిలే ఉణరందారే వంటువరాపతి మన్ననయ్యేత్తమన్యన్న మృత సంజీవనయాన తిరునామ ప్రసంగమే శిశిరోపచారమాగా ఉణర్తి ఉండాయిత్. ఎంత చక్కటి వ్యాఖ్యానం అనండి. ఒక్కసారి వంటువరాపతి మన్ననై దక్షిణ ద్వారకాధీశుడు. ఆ నామం అనే జలం పడిందిటండి ఆళ్వార్లనే హృదయ క్షేత్రంలో. వెంటనే అది అంకురించిందిటండి. నామశ్రవణం చేత ఆళ్వార్లకి ఆనందం కలిగింది అని చెప్పడం. శిశిరోపచారం అంటారు. శిశిరోపచారాలు అంటే ఏమిటండి? స్పృహ కోల్పోయినప్పుడు తెలివి తీసుకురావడం కోసం నీళ్లు చల్లడం ముఖం మీద, గాలి తగిలేలా చేయడము, స్పృహ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా నోట్లో ఏదైనా పొయ్యడము, వీటన్నిటినీ శిశిర ఉపచారాలు, ఆత్మని శరీరాన్ని చల్లబరిచేటువంటి ఉపచారాలు అంటారనమాట. అలా నమ్మాళ్వార్లకి పెరుమాళ్ళ నామమే శిశిరోపచారము అయింది. అది అత్తాల్ మున్బుత్తై మోహత్తయ్యం కూరుపాన విత్తనై. అంతకు ముందు ఉన్నటువంటి మోహం పోయింది. అంటే నిన్న చెప్పుకున్నామే, కొంచెం కొంచెం తెలివి వస్తుంది. ఎన్ని రోజులుగానో తెలివి లేనటువంటి వాళ్ళకి స్పృహ వచ్చి కొంచెం కళ్ళు విప్పి అమ్మా అన్నారనుకోండి, తెలివస్తాను అని అంటారని ఆనందం ప్రకటిస్తారని చెప్పుకున్నామే నిన్న. అలాగే మోహదశయ్యిల్ అనుసంధానత్తాలే క్లేశమిల్లై స్పృహ వచ్చిందండి. స్పృహ వచ్చింది కానీ ఇంకో కష్టం వచ్చి పడిందిట. ఇంకో కొత్త కష్టం వచ్చిందిటండి. ఏమిటి అంటే స్పృహ లేనప్పుడు ఎన్ని బాధలున్నా ఆ దేహానికి తెలియదు. స్పృహ వచ్చిందంటే బాధలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మనకంతే కదండి. నిద్ర పట్టేసింది అనుకోండి, బాధలు ఏవే ఉండవు. మెలకు వచ్చింది అనుకోండి, అబ్బా అయ్యో కాళ్ళు నొప్పి, నడుము నొప్పి, ఏదో నొప్పి, ఈ బాధ ఆ బాధ. స్పృహలోకి వస్తే బాధలు కలుస్తాయి. అలా నమ్మాళ్వార్లు స్పృహలోకి వచ్చారండి. స్పృహలోకి వచ్చేటప్పటికి ఉడగల్లామయ్యాలే క్లేశత్తై విளக்கை
అత్తాలే కూపడిగిరారు. తీరా మెలకు వచ్చేటప్పటికి అయ్యో పెరుమాళ్లే నాకు దూరం అయిపోయారా, నాకు దూరం అయిపోయారా అని బెంగ 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 దానితో దుఃఖించడం మొదలు పెట్టారు. మళ్ళీ తిరువాయిమొഴി అంతా అంతేనండి, వెలుగు నీడల్లా సాగుతూ ఉంటుంది. ఒకసారి కనిపించిన ఆనందానుభవం, ఒకసారి అదృశ్యమైనటువంటి దుఃఖ అనుభవం. కనిపించడం వల్ల మానసిక భావన, దుఃఖం వల్ల ప్రత్యక్షంగా లేరే అనేటువంటి భావన అన్నమాట. ఉరక్కత్తిల్ పసి పొరుక్కలాం, మనకు మంచి ఆకలేస్తోందండి, ఏమన్నా తినకపోతే ఏమైపోతామో అని ఆ టైంలో అసలు నిద్ర పట్టదు. ఆకలి ఉంటే నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టింది అనుకోండి ఆకలి మర్చిపోతాం. అదే చెప్తున్నారు, ఉరక్కత్తిల్ నిద్రలో, పసి పొరుక్కలాం ఆకలి తెలియదు. గుణరంధాకలి ఆకలంటూ తల్లడిల్లిపోతాము కదా. గుణరంధానంతరం పొరుక్కవన్నాదపడి తమకు పిరంద అలాభక్లే సత్తై అనుసంధిత్. మెలకువ వచ్చి చూశాక, ఏడి ఇప్పటిదాకా చూశానే పెరుమాళ్ళని, ఏమైపోయారు అనేటువంటి ఒక బెంగ వచ్చేస్తుంది. అలాభక్లేశం, అయ్యో నాకు లభించలేదే అనే బెంగ వచ్చేసి అవన్ ఆపత్తు పురవం స్వభావమా ఇరెక్కరపడి అయ్యం. ఇక్కడి నుంచి ఒక 7-8 పాయింట్లు చెప్తున్నారండి. చాలా మంచి పేరా ఈ వ్యాఖ్యానం. ఏమిటంటే పెరుమాళ్ళకి ఒక లక్షణం ఉంది. నెంబర్ 1 అందులో అవన్ ఆపత్తుకు ఉదవం స్వభావనాయిరిక్కరపడి అయ్యం. ఆపత్సకత్వం అంటారు. ఆ గుణాన్ని ఏమంటారు? ఆపత్సకత్వం అంటే ఆపదలో ఆదుకునేటువంటి స్వామి. తండ్రి నీకేదో ఆపద్రక్షకుడా అనే పేరుందిట, మరి నన్ను రక్షించకపోతే ఆ పేరు నిజమెలా అవుతుందయ్యా? నేను ఆపదలో ఉన్నాను కదా, నన్ను నువ్వు రక్షించద్దా అని. నెంబర్ 1 ఆపత్సకత్వం, ఆపదలో స్నేహితుని వలె రక్షించుట. అది మొదటి పాయింట్. ఆపత్తుకు నిదానం మరిందు పరిహరక్క వల్ల నన్ను. నెంబర్ 2 అసలు ఈ ఆపద ఎందుకు వచ్చింది? ఏదైనా ఒక కారణం ఉంటుంది. వణికిపోతున్నాడండి ఒకడు, ఏసీ వేసింది, ఓహో ఏసీ వల్ల వీడు వణుకుపోతున్నాడు, ఏసీ తీసేద్దాం, వాడికి వణుకు తగ్గుతుంది. కారణం తెలిస్తే వారిని పరిహరించుకోవచ్చు. ఇక్కడ పెరుమాళ్ళ వల్ల దుఃఖం వచ్చింది, పెరుమాళ్ళు కారణం అని నిదానము. నిదానము అంటే కారణం, కారణము తెలియుట. అది 2వ పాయింట్ అండి. మొదటిదేమో ఆపత్సకత్వం, 2వదేమో కారణము తెలియుట. 3 ఆపత్తుకు తగువై కీడాన ప్రాప్తి ఉడయ్యనాయి. 3వదేమో ప్రాప్తి అన్నమాట. ప్రాప్తి అని అంటే ఏంటండి? ఏంటి ఉదాహరణ? ఆదుకోవడానికి ఆయనకి మనకి సంబంధం ఏమిటి? ప్రాప్తి అంటే ఇక్కడ సంబంధము అని అర్థం చెప్పుకోవాలి, ఉపాయము అని చెప్పుకోవాలి. అది థర్డ్ పాయింట్. ఇవన్నీ మళ్ళీ మీ కింద వ్యాఖ్యానంలో కూడా ఇస్తారు, చెప్తాను అది కూడా తర్వాత. పిరిందాల్ పొరుక్క వన్నాదపడయాన అడివజగయ్యుడయ్యనావదు. నీకు దూరమై బ్రతకలేనంత అందం నీది. వడివజగు అంటే సౌందర్యం. 4వది అందము. ఆపత్తుక్కడిలే విరోధి అయి పోకి ఉదవైకై కీడాన శక్తి అయి ఉడయ్యనావదు. నెక్స్ట్ పేజీలో ఫస్ట్ లైన్. ఆ ఆపద సంధానకరణి, విశల్యకరణి ఇలాంటివన్నీ అంటుంటాం చూడండి, బాధలను పోగొట్టేవి. అలాగ మా బాధలను పోగొట్టడానికి తగిన శక్తి కూడా నీకు ఉంది. శక్తి 5వ పాయింట్. అదు కీడాన పరికరముడయ్యనావదు. 6వ పాయింట్. ఆ శక్తి చూపించడానికి నీ చేతిలో పరికరాలు కూడా ఉన్నాయి. పరికరాలు అంటే శంఖం, చక్రం మొదలైనటువంటి ఆయుధాలు అని. వరయ్యాదే ఎల్లారయ్యం ఒక్క రక్షిక్క వల్లనావదు. రక్షించాలి అని అనుకుంటే చాలదండి, రక్షించగలిగిన సామర్థ్యం ఉండాలి. శక్తి, సామర్థ్యం 2 పదాలండి. శక్తి అంటే లోపల బలం ఉండడం,
సామర్థ్యం అంటే దాన్ని ప్రకటించగలగడం, సమర్థత కలిగి ఉండడం. ఇది 7వ పాయింట్ అన్నమాట. இப்படி இருக்க தம் ஆத்தாமைக்கு உதவக்காணாமையாலே பரமபதத்திலே இருந்தானாகிலும் அவ்விருப்பு நிலை குலைந்து வந்து முகன் కాట్పట్టుబడి ఆర్తియాలే. నా ఆర్తి ఎలా ఉందంటే, నా ఏడుపు ఎలా ఉందంటే, నువ్వు పరమ పదంలో ఉంటే అక్కడికి కూడా వినపడి, అయ్య బాబా ఇలా పిలుస్తున్నాడు, నేను వెళ్ళకపోతే ఎలాగాని పరుగు పెట్టి లాక్కు వచ్చేలాంత ఆర్తి. ఇది 8. పాలు పెరుగు తీసుకుంటున్నారు ఎవరున్నారు? నిరంబిత్తురు కడల్ కయ్యెడుతూ కోటా పోలే. అలాంటి స్వామిని చేతులెత్తి పిలిచినట్లుగా. ఇలా 8 పాయింట్లు ఇచ్చారు కదండి. ఈ 8 పాయింట్స్ ని జీయర్ అరుంబదంలో ప్రస్తుత పాసురంతో సమన్వయించి ఎంత బాగా ఇచ్చారో అంటే, కొంతమంది మరీ శ్రద్ధగా ఫాలో అయిపోతున్న వాళ్ళు అడుగుతున్నారు కొన్ని. దానికోసమని అరుంబదంలో ఎలా ఇచ్చారో చూడండి. జీయర్ అరుంబదంలో 2వ పేరా చూడండి. అత్తాలే కూపొడిగిరార్ ఎన్నత్తై విస్తరిప్పిక్కిరార్. చాలా వివరంగా చెప్తున్నారు. జాలముండాయ్, ఈ పాసురంలో పదం అండి. జాలముండాయ్ ఎన్నత్తై పత్త ఆపత్తుకుదవం స్వభావం. ఇది నెంబర్ 1 అండి. ఇప్పుడు మనం చెప్పిన 8 పాయింట్స్ కింద వ్యాఖ్యానంలో మళ్ళీ చదువుతున్నాం. 1 ఆపద్రక్షకత్వం. ఏమండి పాసురంలో ఎక్కడుందండి ఆ పదం? జాలముండాయ్ లోకాన్ని మృంగినవాడా. అదేంటి, లోకాలు మింగితే ఆపత్సకుడవుతాడా? అంతేగా మరి. ప్రళయంలో కొట్టుకొని పోకుండా వాటన్నిటినీ జాగ్రత్తగా ఉండాయి మింగినటువంటి వాడు. కాబట్టి ఆపత్సకుడు. జాలముండాయ్ అనే పదం చేత ఆపత్సకుడు అనే మాట తెలుస్తోంది. చాలా చక్కటి పాసురం అండి. 7 పాయింట్స్ ని పదాలతో చెప్తూ ఆళ్వార్ల యొక్క స్థితిని పరమాత్మ కైంకర్యంగా అన్వయించిన పాసురం అన్నమాట ఇది. జానమూర్తి అన్నై పత్తు నిదానం. 2వది కారణం అని చెప్పుకున్నాం కదండి. ఏమిటి కారణము? జానమూర్తి, నువ్వు సర్వజ్ఞుడివి, అన్నీ తెలిసినటువంటి వాడివి. అంటే ఇలా ఉండడానికి ఏది కారణమో తెలిసిన వాడివి. 2వది కారణము తెలియుట. 3 నారాయణ ఎన్నత్తై పత్త. 3వది నారాయణ అనే నామము. ఇంకా నారాయణ నామం చెప్పుకోవాలంటే ముముక్షుడంతా చెప్పుకోవాలి, అంతే కదండి. నారాలు రింగు ఛయే దగ్గర నుంచి తీసుకొని నిత్యములైన ఆత్మలు, ఆ ఆత్మలు స్థావరంగా కలిగిన వాడు, వాటికి తాను ఆధారమైన వాడు, తాను వాటికి ఆధారమైన వాడు. దీన్ని ప్రాప్తి అంటారు, దీన్ని ఉపాయం అంటారు అని నారాయణ నామం వల్ల ప్రాప్తి తెలుస్తోంది అనేటువంటిది 3. కోలం ఎన్నత్తై పత్త వడివడగెండ్రదు. ఇదంతా కింద జీయర్ అరుంబదంలోదండి, పైన వెతుక్కోకండి. కింద గీటు కింద జీయర్ అరుంబదంలో ఉన్నటువంటిది. వడివడగు కోలమేని కాణవారాయ్. అందమైన వాడా, సౌందర్యం. అది 4వ పాయింట్. ఆడ్కడలై కడైందుదొప్పనే ఎన్నత్తై పత్తి శక్తి అయుడయ్యనాన్. తర్వాత ఆ సముద్రంలో శయనించిన వాడివంటే ఎంత శక్తివంతుడివై ఉంటావయ్యా. నీ శక్తి అంటే ఏమిటో తెలుస్తోంది. ఆడలాజియానే పరికరం ఎన్నత్తై పత్త పరికరముడయ్యానవదు. ఆజియానే చక్రధారి, దానివల్ల పరికరం పట్టుకున్నటువంటి వాడా. 6వ పాయింట్ తెలిసింది. వయ్యంకొండ వామన ఎన్నత్తై పత్త వరయ్యాదే రాకూడదా వామనుడా. నీ పాదాన్ని అన్ని లోకాలకి ప్రసరింపచేసావు, నాదాకా రాకూడదా. అది 7వ పాయింట్. వళ్ళలేయో వామన ఓ ఎన్నత్తై పత్తి కూపడిగిరారెండ్రదు. పిలుస్తున్నారు. ఇది పిలుపు కాదండి, మొర పెడుతున్నారు అంటే సరిపోతుంది అనమాట. ఎంత చక్కగా వ్యాఖ్యానంలో జీయర్ అరుంబదంలో ఇచ్చారో. ఈ 7 పాయింట్స్ ని
పెరుమాళ్లకు ఉన్న 7 గొప్ప లక్షణాలుగా చెప్పారు అని అవసరం అనుకున్న వాళ్ళు ఊరికే గుర్తు పెట్టుకోండి. మొట్టమొదటిదేమో ఆపత్సకత్వము, రెండవదేమో ఆపదకు మూల కారణము తెలియుట, నిదానము అంటారు. నిదానము అంటే కారణము తెలియుట. మూడవదేమో ప్రాప్తి, ఆదుకోవడానికి ఉండే సంబంధం ఏమిటి, నారాయణ శబ్దం వల్ల మనకి పరమాత్మకి ఉండేటువంటి సంబంధం. నాలుగవదేమో కోలమేని కానవారాయ్, సౌందర్యం, ఏం అద్భుతమైన రూపమయ్యా అనేది. ఆ కిరీటం ఒకట చూడావతం సాధులన్నీ పెట్టుకున్నావా, శంఖచక్రాది ఆయుధాలన్నీ ధరించావా, నీలమేఘ శ్యాముడవై ఉన్నావా, ఇలాంటి అందాలన్నీ. నాలుగవది సౌందర్యం. ఐదవది శక్తి. శక్తి అంటే చేయగలిగినటువంటి ఆ బలం లోపల ఉందా లేదా అనేటువంటి విషయము. సంధానకరణి, విశల్యకరణి, ఇలా రామాయణంలో మనకి హనుమాన్ సంజీవని పర్వతాన్ని తెచ్చినప్పుడు సుందరకాండ వ్యాఖ్యానంలో వీటన్నిటిని గురించి చాలా చక్కగా చెప్తారండి. అలాంటి శక్తివంతుడా. ఇంకా ఆరవది పరికరాలు. పరికరాలు అంటే శంఖ చక్రాది ఆయుధాలు, సుదర్శన చక్రము. ఏడవది అందరినీ ఒకలా చూసే వామన అని పిలిచారు కదండి, అందువల్ల ఏకరూపంగా చూసేటువంటి సమభావన. అందరూ ఒకటే నీకు. వీళ్ళు గొప్పవాళ్ళని తల మీద కాలు పెట్టలేదు, వీళ్ళు నీచులని మానలేదు, అందరిపైకి నీ పాదాన్ని ప్రసరింప చేశావు. అలాంటి వాడివి ఎందుకు రావు కానవారాయ్, వారాయ్ రాకున్నావు. ఫోన్లే రాకపోతే రాకపోయావు, నన్నే నీ దగ్గరికి పిలవచ్చు కదా, అది చెయ్యట్లేదు. నువ్వు రావు, నన్ను రానియ్యవు. ఇలా ఉంటాయండి కొన్ని. ఎలా ఉంటాయి, మనం అంటాం ఏమండి మీ ఇంటికి రావాలనుకుంటున్నామండి అని. అబ్బాయి వద్దండి, మీరు రావద్దండి, మీరు రావద్దండి, మేమే మీ ఇంటికి వస్తామండి అని. వాళ్ళు రారు, మన్ని రానివ్వరు. ఇది ఒక మర్యాదగా గౌరవంగా నివారించే పద్ధతి అన్నమాట ఇది. వస్తానంటే రానివ్వచ్చు కదా, వాళ్ళు రాలేనప్పుడు రానివ్వరు. వద్దొద్దు, మే అంతటి వాళ్ళు రావద్దండి, మేమే వస్తాం, మేమే వస్తాం. నన్ను బయలుదేరిరా, నాకు రావడం కుదరడం లేదండి. అంటే కలయిక అనేటువంటిది ఏ విధంగా చూసినా కుదరడం లేదు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వ్యాఖ్యాన వాక్యాల వల్ల తెలుస్తుంది. చూడండి, ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. ఉణరందానంతరం పొరొక్కవన్నాదపడి తమ కొప్పిరంద అలాభక్లేశத்தை అనుసంధిత్తు అవనాపత్తుకు ఉదవం సభావన ఇరుక్కరపడి. ఒకటి ఆపత్సకత్వం, ఆపత్తుకు నిదానం మరిందు పరిహరక్క వల్లనెండ్రం. రెండవది కారణము తెలియుట, ఆపత్తుకు ఉదవైతీరాన ప్రాప్తి. నారాయణ నామము వల్ల పెరుమాళ్లతో మనకి ఉన్న సంబంధము. పిరందాల్ పరుక్కవన్నాదపడియాన వడివడగయ్యుడయ్యనావదు. చాలా అందమైనటువంటి దివ్య సౌందర్యము పెరుమాళ్ళ యొక్క రూపము. 4వ పాయింట్, ఆపత్తుక్కడిలే విరోధి అయిపోకి ఉదవుగీడాన శక్తి అయి ఉడయ్యనావదు. సర్వశక్తిత్వము. ఇప్పుడు చెయ్యాలని అందరికీ కోరిక ఉంటుందండి, చేయగల శక్తి అందరికీ ఉండదు. శక్తి అంటే 2 రకాలుగా చెప్పుకుంటే మనకి తేలిగ్గా తెలుస్తుంది. వాడు ఒక ఇల్లు కట్టించగలడండి, శక్తి ఉంది, సామర్థ్యం లేదు. మనుషుల్ని ఎలా పెట్టాలో, ఎలా కట్టించాలో. శక్తి వేరు, సామర్థ్యం వేరు. శక్తి అనేటువంటిది అసలు చేయగలమా లేదా అనే భావన. సామర్థ్యం అనేది దాని అప్లికేషన్, అది చేసి చూపించడం. కాబట్టి సామర్థ్యము 5. దానికి ఈడాన పరికరము, ఆ చేయడానికి తగిన ఆయుధాలు ఉన్నాయా, ఆ శంఖ చక్రాది ఆయుధాలు పరికరం. 6th పాయింట్ అది. వరయ్యాదే ఎల్లారైకం ఒక్క రక్షిక్క వల్ల రావదు. అందరినీ ఒకేలా చూసే సమతాభావం, ఈక్వాలిటీ, అందరినీ ఒకేలా రక్షించే ఉదార హృదయం. అది 7. ఇప్పుడే ఇరుక్కత్తం మాతామైకు
உதவக்காணாமையாலே பரமபதத்திலே இருந்தானாகிலும் அவ்விருப்பு நிலை குலைந்து வந்து முகம் காட்டும்படி ஆர்த்தியாலே విరంబిత్తు ஒரு కడల్ కయ్యెడుతూ కూపిట్టా పోలే. చివరికి ఎలా ముగించారంటే, ఇంత దుఃఖాన్ని ఈ రెండు చేతులని తలపైన పెట్టుకొని స్వామీ రక్షించవా, స్వామీ రక్షించవా, స్వామీ రక్షించవా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. దానికి పోలిక ఏం చెప్పారు? ஒரு கடல் విరంబిత్తు ஒரு கடல் కయ్యెడుతూ కూపట్టా పోలే. ఘోషించే సముద్రం అలలు అనే చేతులెత్తి నమస్కరించినట్లు. చాలా అద్భుత ఉపమానం అండి. ఘోషించే సముద్రం నమ్మాళ్వార్ల యొక్క మనస్సు. మనస్సు ఘోష పెడుతోంది. ఎప్పుడు కనిపిస్తావు, ఎప్పుడు కనిపిస్తావు, ఎప్పుడు కనిపిస్తావు. అది ఘోష అంటారు. ఆ పదం చాలా అద్భుతమైన పదం. సముద్రం ఘోషిస్తోంది అంట, వాడి మనస్సు ఘోషిస్తోంది అంటారు. ఈ ఘోష ఎవరికి వినపడదండి. ఒక దుఃఖం ఉందండి మనస్సులో. ఆ దుఃఖం మీకేం తెలుస్తుంది? శబ్దం ఎలా ఉందో అనుభవైక వేద్యం. అలాగే సముద్రం యొక్క ఘోష వినిపిస్తుంది, దుఃఖ సముద్రం ఘోష వినిపించు. ఆ వినిపించని సముద్రము అలలు అనే చేతులు పైకి పెట్టి పెరుమాళ్ళకి నివేదన చేసుకుంటున్నట్లుగా. అంటే ఇంతకంటే ఇంకా ఉదాహరణలు లేవు. సముద్ర ఘోషలా ఉంది ఆ దుఃఖం. దానికి అంతు అనేటువంటిది లేదు. చాలా అద్భుతమైన ఉపమానం ఇది. నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం అద్భుతం. కేటారెడయ్య నీరాంబడి కూపడిగిరా. వినేవాళ్ల మనస్సు నీరు కారిపోతోందిటండి. అయ్యయ్యో, ఎలా ఏడుస్తున్నారు, ఎలా ఏడుస్తున్నారు, ఎంత దుఃఖిస్తున్నారని చూసేవాళ్ళు కరిగిపోయేలాగా అంత వెక్కి 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 ఏడవడం అన్నమాట. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రేయన్నా పోలే. దీనికి మళ్ళీ రామాయణం. అసలు నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం అంటే తిరువాయిమొഴി ప్లస్ రామాయణం రెండు కలిపితేనే నంబిళ్ళయ్య గారి వ్యాఖ్య. ఇక్కడ రాముడు అడవులకు వెళ్ళిపోయాడు, కౌసల్యామాత దుఃఖిస్తోందని. ఆ సందర్భంలో శ్లోకాన్ని తీసుకున్నారు. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రే, హా రామమాత సహమే జనన్య ఏషా విపద్యామ్యహమల్పభాగ్య మహార్ణవే నౌరివ మూఢవాతే. ఇది సుందరకాండే. సుందరకాండలో పుత్రుడు దూరమైనప్పుడు కౌసల్య పడే ఆవేదనని, పుత్ర దుఃఖము అనేటువంటిది ఒకళ్ళు తీర్చేదండి. ఆ అనుభవించే హృదయాలకి నిలదొక్కునే శక్తి పెరుమాళ్లే ఇవ్వాలి తప్ప ఎవ్వరూ తీర్చే దుఃఖము కాదని. ఆవిడ ఏమని ఏడిచిందిట? హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్ర. చుట్టూ ఉంటారండి అందరూ. ఇదిగో ఇలా అయిపోయింది, ఇదిగో ఇలా అయిపోయింది, ఇదిగో ఇలా అయిపోయిందని ఒక్కొక్కళ్ళ పేరు పెట్టి పిలిచి దుఃఖాన్ని ప్రకటించినట్లుగా సహమే జనన్య ఏషా విపద్యామి అహం అల్ప భాగ్య. ఎంత పాపిష్టి ఎంత పాపాన్ని చేసుకున్నానో అనుకుంటోంది కౌసల్య. ఎలాగా ఉదాహరణ ఇచ్చారు సరిగ్గా ఇక్కడలాగే. మహార్ణవే నౌరివ మూఢవాత. పెద్ద పెను తుపానులో సముద్రంలో ఓడ ఎలా అల్లల్లాడిపోతుందో నా బ్రతుకు అలా అల్లల్లాడిపోతోంది. ఇంతకంటే మాటలు లేవు ఆ దుఃఖాన్ని చెప్పడానికి అన్నట్లుగా. తథాపి సూతేన ఇత్యాది శ్రీ కౌసల్యయ్య పెరుమాళ్ళే పిరందా తామయ్యాలే కూపిడ. ఆ సుమంతుడు వచ్చాడండి, ఇలా దింపి వచ్చాను అని చెప్పాడండి కౌసల్యకి. ఇంకా అతన్ని చూసేటప్పటికి నాయనా అయిపోయిందా, దింపేసి వచ్చావా, దింపేసి వచ్చావా అని గొల్లుమని ఏడుస్తోంది కౌసల్యామాత.
అప్పుడు శ్రీ సుమంత్రన్ అవరై పిరిందోం ఎన్నో కోప్పిడ వేండ కాణం. అప్పుడు సుమంత్రుడు ఆవిడ్ని ఓదారుస్తున్నాడండి. కౌసల్యని సుమంత్రుడు ఓదారుస్తున్నాడు. ఎలాగా? అమ్మా, రాముడికి దూరం అయ్యాను అని నువ్వు దుఃఖం పెట్టుకోకు. చూడు, దుఃఖిస్తే వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారా? ఇదే శాశ్వతమైన ఓదార్పండి. ఇంతకంటే ఏం చెప్పలేం. ఎవరికైనా మనం చెప్పే మాట ఇదే. ఎంత ప్రేమ ఉన్నా ఈ ఒక్క మాటే. పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? ఎవరైనా తప్పించుకోగలుగుతున్నారా చెప్పు? ఇలాంటి మాటలు చెప్పి ఓదార్చడం అన్నమాట. ఆ ఓదార్చేటువంటి ఆయన ఎవరండి? సుమంత్రుడు. ఆ సుమంత్రుడు తదాపి సూతేన సుయుక్తవాదిన నివార్యమాణ సుత శోకకర్షిత నచైవ దేవి విరరామ పూజితాత్ పుత్రేతి పుత్రేతి చ రాఘవేతి చ. చాలా సహజమైన వర్ణనండి. ఒక దుఃఖం వచ్చినప్పుడు ఓదార్చారనుకోండి, దుఃఖం 10 రెట్లు ఎక్కువైపోతుంది. అలా సుమంత్రుడు వచ్చి ఓదార్చేటప్పటికి కౌసల్యామాత దుఃఖం 10 రెట్లు పెరిగిపోయింది తండ్రి. ఏమని పిలుస్తోంది? అది విరరామ కూజితాత్తు. కూజితము అంటారండి. కూజితము అంటే కోకిల యొక్క గానానికి కూజితము అని పేరండి. చాలా అందమైనటువంటి కూత అంటారు. కానీ ఏడుపుని దాంతో పోలుస్తారండి. ఈ కవులకు కొన్ని నియమాలు ఉంటాయండి. ఎంత దుఃఖాల్లోంచైనా మన బయటకి తీసుకొచ్చేయడానికి సినిమాల్లో వాటిల్లో చూడండి, చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితిలో ఓ హాస్యగాన్ని ప్రవేశపెట్టి డైవర్ట్ చేస్తారు మనస్సు. అలాగట కవులు మనకి ఓ గొల్లు మన వాళ్ళు ఏడుస్తుంటే, ఆహా, ఆ ఏడుపు కోకిల కూజితంలా ఎంత మధురంగా ఉంది అని చిన్న హాస్యాన్ని జోడిస్తారండి. ఏమండి, ఏదో గొల్లుమని ఏడ్చిందని ముక్కు తిమ్మనాథుడు ఎలా ఏడిపించాడు, భట్టుమూర్తి ఎలా ఏడిపించాడు అని కొన్ని పద్యాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అలాగ కౌసల్యాదేవి ఏడుస్తుంటే ఆ ఏడుపులో మధ్యలో వచ్చే ఒక సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ కలకోకిల పూజితములా ఉందిటండి. అది విని సుమంత్రుడు తదాపి సూతేన సుయుక్తవాదిన. ఈ శ్లోకాన్ని ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో నంబెళ్ళయ్య గారు ఇచ్చారు. శ్రీ సుమంత్రన్ అవరై పిరిందోం ఎన్నో కూపిడ వెండా కాణం. అమ్మా, దూరం అయ్యాడని దుఃఖించకు. తామే వందు పుగవరి కాణం. వచ్చేస్తారమ్మా. ఎన్నో ఆశ్వాసవచనం పండిన. ఎంతమ్మా, 14 ఏళ్ళు ఇలా అయిపోతాయి, అలా వచ్చేస్తాడు అని ఓదార్చడం మొదలు పెట్టాడు. సూతేన సొన్న వార్తై ఆప్తం ఎన్ను కైకళ్ళ వేండంబడి అంతరంగనావదు. ఆ చెప్పిన ఆయన ఎవరండి? సూతుడు. సూతుడు అంటే మామూలుగా రథాన్ని నడిపేవాడు అని సామాన్యార్థం. రెండవ అర్థం ఆత్మీయుడైన వాడినే, తమ ఆత్మీయులనే, అంతరంగమైన వారినే రథచోదకులుగా పెట్టుకుంటారండి. ఇక్కడ 2 సూతుల్ని చెప్పారు. ఒకటేమో పార్థుడికి సారథి కృష్ణుడు సూతుడయ్యాడు. రెండవది రాముడికి సారథి సుమంత్రుడు సూతుడయ్యాడు. వీళ్ళిద్దరూ కూడా పెట్టుకున్న వాళ్ళకి ఆప్తులు. సుమంత్రుడేమో అంతఃపుర కాంతలకి ఆప్తుడు, తండ్రి లాంటి వాడు. అంటే అందుకనే ఉత్తరరామ చరిత్రలో అంటాడు, లోపలికి వెళ్ళిపోయి అంతఃపురంలోకి, ఆయనకి అంతఃపురంలోకి పురుష ప్రవేశం ఉండదు. కానీ సుమంత్రుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, రావచ్చు. గబగబా వచ్చేసి రామభద్ర అని పిలుస్తాడు రామచంద్రుణ్ణి. చాలా ప్రేమగా ముద్దుగా పెట్టుకున్న పేరు రామభద్ర అని వెంటనే తెలివి తెచ్చుకొని రామచంద్ర అంటాడు. అంటే అయ్యో, నువ్వు రారాజువి, యువరాజువి, నిన్ను రామభద్ర అన్నాను, రామచంద్ర అనాలి, ఏమనుకోకు అంటాడు. అంటే లేదు, నాకు ఆ పిలిపే చాలా ఇష్టమైనది అని రాముడు అన్నాడు అని ఉత్తరామ చరిత్రలో వస్తుంది అన్నమాట. అంత ఆత్మీయత, తండ్రిలాగా ఎత్తుకొని పెంచడం. మహామంత్రి తిమ్మర్స్ చూడండి, కృష్ణదేవరాయల వారిని, ఆయన కొడుకుని కూడా అలా పెంచాడు అని మనం కథలో వింటుంటామే.
వీళ్ళందరూ ఆత్మీయతా భావం కలిగినటువంటి వారు అన్నమాట. అందువల్ల ఆప్తం ఎన్ను కైకొళ్ళ వేండుంబడి, ఇది ఆప్తవాక్యం అండి. ఆప్తులు అంటే ఇంకో మంచి అర్థం ఉంది, యథార్థవాది, వాడిని ఆప్తుడు అంటాడండి. ఈయన మాకు చాలా ఆప్తుడు అండి అని ప్రతి వాళ్ళని మనం అనకూడదు. ఎందువల్లంటే మనం చెడ్డ పని చేస్తే, మనం పాడైపోతూ ఉంటే నిర్మోహమాటంగా చెడ్డ పని నుంచి మళ్ళించి మనని బాగు చేసేవాడే ఆప్తుడు. మిగిలిన వాళ్ళు స్నేహితులు అంతే, చెప్పడానికి మొహమాట పడేవాడు ఆప్తుడు కాడు. ఇక్కడ సుమంత్రుడు ఆప్తుడు, ఆప్తం ఎన్ను కైకొళ్ళ వేండంబడి అంతరంగనావదు, అంతరంగ సకుడండి, కష్టం సుఖం పంచుకునేటువంటి తోబుట్టువు లాంటి వాడు. ఎవరు? రథసారథి. ఇక్కడ సుమంత్రుణ్ణి అలాగే చెప్తారు, అక్కడ మరి అర్జునుడు అంతటి వాడు మోహంలో పడిపోతే, ఇదేమిటి ఇలా చేస్తావు, లే యుద్ధం చెయ్యాలి అని ఆత్మీయతతోటి భుజం తట్టిన పార్థసారథి కూడా ఆప్తుడు. ఇద్దరి సారథులు ఆప్తులు అని. వార్తయ్యై కేటాల్, వార్తయ్య అంటే నిన్న మనం చెప్పుకున్నాం, అన్నది 2 అక్షరాలు, ద్వయమంతరాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వార్తయ్య అరిఫవర్ మాయవర్ కాళన్ని ఆవరో అంటారు నమ్మాళ్ళవారు, వస్తుంది తర్వాత మనకి. వార్తయ్య అరిఫవర్ చరమ శ్లోకార్థం తెలిసిన వారు. వార్త అంటే చరమ శ్లోకము అని అర్థం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏడవద్దని దగ్గరికి తీసుకునే ఆత్మీయుడు ఆప్తుడు. వార్తయ్యై కేటాల్ అది అప్పడియే ఎన్ను విశ్వసిత్తు ఓడిగిర శోకం తీరుంబడి వార్తై సొల్ల వల్ల నావదు. ప్రవాహంలా వచ్చేటువంటి దుఃఖానికి ఉపశమనాన్ని కలిగించేవాడే ఆప్తుడు. అలాంటి ఆప్తుడు వార్త చెప్పిన శ్రీకృష్ణుడు. వార్త చెప్పిన అంటే చరమ శ్లోకాన్ని, భగవద్గీత సారాన్ని అందించిన కృష్ణుడు ఎలాంటి వాడో సుమంత్రుడు కూడా అలాంటి ఆత్మీయుడు. ఆయన ఓదారుస్తున్న కొద్దీ కౌసల్య దుఃఖం ఇనుమడించి కల కూజితముగా ఎక్కి ఏడ్చింది. ఇప్పటి అవనైపోరా, అది అవను ఇవను అని 2 పదాలు వేశారండి. అవన్ అంటే వాల్మీకి రామాయణంలో చెప్పినట్లుగా, ఇవన్ అంటే ఇక్కడ సుమంత్రుడు. వాల్మీకి చెప్పిన సుమంత్రుడిలాగా అప్పోర కొలయ చొల్లం కాటిల్ నివృత్తమాగ అదిరే ఇవల్ పెరింద విషయత్తిల్లాతామై. అక్కడ మొత్తం కనెక్షన్. ఆ వేళ సుమంత్రుడు ఓదార్చిన కొద్దీ దుఃఖం కౌసల్యకి పెరిగిపోయినట్లుగా ఇవాళ ఆళ్వారి నాయకుని ఓదారుస్తున్న కొద్దీ దుఃఖం పెరిగిపోతోంది. అయ్యో నీకు దూరం అయిపోయిన ఎందుకు నా బ్రతుకు అంటూ తల్లడిల్లిపోతోంది. పిరంద విషయత్తిల్లాతామై నెలునాళ్ కూడి పెద్ద పిళ్ళయ్యే పిరందాల్ దరిక్క పోగాదిరే. ఇది స్టేట్మెంట్ అండి. ఎంతో కాలం, ఎన్ని ఏళ్లుగానో, ఇది తల్లి కొడుకుల సంబంధమే తీసుకోండి, ఇప్పుడు చెప్పేటువంటి సందర్భం అదే కాబట్టి. అలాంటి వాళ్ళు దూరం అయితే నెరినాడు కూడి పెద్ద పెళ్ళై, తన జీవిత సర్వస్వంగా ఉన్నటువంటి కొడుకు దూరమైనప్పుడు పిరందాల్ దరిక్కపోగాదిరే, అలా విడిచినప్పుడు పాపం ఆ తల్లి ఎలా బ్రతుకుతోంది? ఊరికే జీవోత్సవంలా ప్రాణాలతో బ్రతుకుతుంది అంతే. ఆ దుఃఖానికి నిర్వచనం అనేటువంటిది లేదు. నచైవ దేవి విరరామ పూజిదాత్, విరరామన. దుఃఖం ఆగలేదు. ఎవరైనా దగ్గరికి వచ్చి అమ్మా బాధపడకండి అని అలా భుజం మీద చేయేశారనుకోండి, పొంగి 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 రెట్టింపు అవుతుంది దుఃఖం. నిజమైన ఆత్మీయులు గనక పలకరిస్తే అందరి దగ్గర ఏడుపు రాదండి.
ఆత్మీయుడైన వాడు ఓదార్చినప్పుడు దుఃఖం రెట్టింపు అవుతుంది. అలా సుమంత్రుడు ఓదార్చేటప్పటికి కౌసల్య కొడుకుకి దూరమైనటువంటి దుఃఖము నచైవ దేవి విరరామ కూజితాత్, ఆ కూజితం నుంచి నా విరరామ తగ్గలేకపోయింది, ఆగలేకపోయింది, ఇంకా 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 దుఃఖపడింది. பிறர் கண்ணீரையும் மாத்தி இதுக்கு முன்பு சோகமும் புதியதுண்டால் போந்தவள் கூப்பிடுகிற కూపిట్టేల్ నిన్ను మోవిత్తిల్లవళ్. దుఃఖం ఆగట్లేదు. రెండు, ఈ చాలా సహజమైన వర్ణన అండి ఇది. భగవంతుణ్ణి అంటారు, స్వామి నన్నెందుకు తీసుకుపోలేదు, నన్నెందుకు తీసుకుపోలేదు. ఎంత సహజమైనటువంటి ఆ దుఃఖ ప్రకటన. నన్నుంచి వాళ్ళనెందుకు బతికించావు, వాళ్ళనెందుకు తీసుకెళ్లిపోయావు, వాళ్ళని బతికించి నన్నెందుకు తీసుకుపోలేదు. ఇలా దుఃఖం ఉద్విగ్నమైనప్పుడు వచ్చే ప్రకటనలని నంబిళ్ళయ్య గారి కళ్ళకి కట్టినట్లుగా చక్కటి వ్యాఖ్యానంలో கூப்பிடுகிறபோது தான் கேட்டார் கடைய இரக்கம் பிறக்கும்படி குயில் கூவினா போலே காணும் கூப்பிடுவது. ఒక కోయిల కూత కూసినట్లుగా ఏడిచింది అని. ఏమండి, ఓ మూల వాళ్ళు గొల్లుమని ఏడుస్తుంటే ఆ ఏడుపు మీకు కోయిల కూతలా ఉందా? అక్కడ రాయచ్చా అలాగా? మనకి మాయాబజార్ సినిమాలో చూడండి, ఆహా ఈ ఆర్తనాదములు శ్రవణ శుభగములై మా మనసును ఆనందింపచేయుచున్నవి అంటాడు అతను. ఆ కౌరవులందరూ గొల్లు గొల్లుమంటుంటే ఘటోద్గతుడికి బ్రహ్మాండమైన ఆనందం కలుగుతుంది. అలాంటి సందర్భమా ఇది? ఓ దుఃఖంతో మనస్సు బయటపడుతూ ఉంటే కోయిల పూజితం అంటారేమిటండి అంటే, దుఃఖంలో కూడా అందం ఉంటుందండి. ఇది కవి సమయం. కవి సమయము అంటే కవిత్వం రాసేవాళ్ళు ఇలా రాయాలి, ఇలా రాయాలి అని. దీనికి మనకి మన దైనందిన జీవితంలో చిన్న ఉదాహరణ చెప్తారు. ఏమిటా చిన్న ఉదాహరణ? పిల్లాడు వచ్చాడండి, వాడు చాక్లెట్ ఎవడో లాగేసుకున్నాడండి, ఏడుస్తున్నాడు. చాక్లెట్ వాడు తీసేసుకున్నాడు, లాగేసుకున్నాడు. వాడిని చూస్తూ ఉంటే మనకి ఏం ఏడుస్తున్నావు, ఏం కళ్ళు నలుపుకుంటున్నావు, అబ్బా ఆ బుగ్గలు చూడ ఎలా ఎర్రబడిపోయాయో. వాడి ఏడుపు మనకి ఆ చేష్టలో ఒక దివ్యానందం కనిపిస్తుంది కదా. అంతవరకే తీసుకోవాలి తప్ప వాడు ఏడుస్తుంటే వీడు ఆహా ఎంత బాగా ఏడుస్తున్నావు అన్నాడు అని ఇలాగా నెగటివ్ థింకింగ్ రాకూడదు. వీటిని పొయటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు, కవితా నియమాలు, కవి సమయాలు అంటారు వీటిని. కవి సమయము అంటే కవులు ఏర్పరచుకున్న నియమము. ఆ కౌసల్యాదేవి యొక్క దుఃఖము కోకిల కూజితములా ఉంది అంటే అంతలా ఏడుస్తోంది పాపం అన్న భావనే మనం తీసుకోవాలి. సుతశోక కర్షిత, కొడుకు దూరం అయిపోయాడనే దుఃఖంతో ఎండిపోతోంది, గొంతెండిపోతోంది, మాట రావట్లేదు. ఇప్పటి అవన్నీ ఇవనైపోరా. వాల్మీకి సుమంత్రుడి గురించి చెప్పినట్లుగా చొల్లుం కాటిల్ వృత్తమాగాదిరే ఇవళ్ పిరంద విషయత్తిల్ ఆత్తామై. అలా ఇక్కడ నమ్మాళ్వార్ల దుఃఖం కూడా ఓదార్చిన కొద్దీ ఎక్కువవుతోందే తప్ప ఏ మాత్రము తగ్గడము లేదు. నెలనాళ్ళు కూడి పెద్ద పెళ్ళయ్యి చాలా కాలం జీవితాన్ని పంచుకున్న తరువాత పిరందాల్దరిక్కపోగాదిరే. వాళ్ళు లేరు అంటే పాపం ఆ దుఃఖాన్ని తట్టుకోగలరా? నచైవ దేవి విరరామ పూజిత பிறர் கண்ணீரையும் மாத்தி இதற்கு முன்பு சோகம் புதியதுண்டாதே போந்தவள் கூப்பிடுகிற கூப்பிட்டல் நின்ன மோவித்தழல் கூப்பிடுகிறது போது தான் கேட்டார் கடைய இறக்கம் பிறக்கும் பழி కుయిల్ కోవినా పోలే కాణం. కోకిల కూసినట్లుగా కనిపించి కూపిట్ట పాసురం, పిలిచినటువంటి పాసురము. ఏమండి అంత కోకిల కూసేలాగా అలా రాశారండి నమ్మాళ్వార్ల పాసురంలో. ఆ పదాలు చూడండి. శీలమిల్లా చిరియనేలు செய்வினையோ பெரிது ஆல் ஆల్ ఆల్ అయ్యో అయ్యో అయ్యో. మరి అది కలపూజితంలాగా వినపడింది అని చెప్పడం అన్నమాట. కూపిట్ట పాసురం. ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి చ. ఎన్ని పేర్లు పెట్టి పిలిచింది నాయనా, రామచంద్ర, కుమార, తండ్రి ఏమైపోయావురా అని ఏడుస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అందమైనటువంటి
పుత్ర అని ఉందనుకోండి, ప్రియ అంటే ఇష్టమైన కుమారుడు. పుత్ర ఉందనుకోండి, పుత్రుడు అని ఎవరిని అంటారండి? పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు. పున్నామ నరకాత్ త్రాయతే. త్ర అని ఒక్క అక్షరం ఉంటేనండి రక్షకుడు అని అర్థం. అలాగండి. మరి క్షత్రియుడు అంటారు కదండి, క్షతాత్ త్రాయతే, గాయాల నుంచి రక్షిస్తాడు కాబట్టి వాడు క్షత్రియుడు. గాయత్రి గాయంతం త్రాయతే, పాడేవాణ్ణి రక్షిస్తుంది. మంత్రం మంత్రం మంతారం త్రాయతే, మననం చేసేవాణ్ణి రక్షిస్తుంది. అలా ఒక్క అక్షరం. ఏం అద్భుతమైన సంస్కృత భాష అండి. ఒక్కొక్క అక్షరంతో ఎన్ని అర్థాలు. దా ఇచ్చుట, వరదుడు, జలదుడు, ఎన్ని అర్థాలు. జ్ఞ తెలుసుట, శాస్త్రజ్ఞుడు, విజ్ఞుడు. ఒక్కొక్క అక్షరం అద్భుతమైన భావాన్ని ఇస్తుంది అనమాట. అలాగే ఈవిడ ఏమని పిలిచింది? రాఘవేతి. మూడో పిలుపు రాఘవా, నాన్న రాఘవా అని పిలిచింది. రాఘవ అంటే రఘువంశం, మొత్తం లోకాలన్నిటినీ రక్షిస్తాను అని ధనుర్ధారి అయి పట్టుకున్న రాఘవ వంశంలో పుట్టిన రామచంద్ర, తల్లిని రక్షించలేవా? లోకాన్ని రక్షిస్తానని అన్నవాడివి, నీ తల్లి దుఃఖాన్ని నువ్వు తీర్చలేవా అనే అర్థంలో ఉంది అని చెప్పి, ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి పిరందాల్ ధరిక్క వండాదుపడి ఎనక్కలియవరే ఉమ్మై పిరందారుడే ఆత్తామైకో నివర్తకు రానవరే. నిన్ను కన్నాను కాబట్టి నాకు పుత్ర శోకం ఉండదనుకున్నాను, పున్నామ నరకం నుంచి రక్షిస్తావనుకున్నాను. సర్వరక్షకరి కుడియిలే రాఘవ అన్నానికి. అందరినీ రక్షించే వంశంలో పెద్దతాయే నలియలాము, కన్న తల్లిని రక్షించకుండా ఉంటావా? లోకాన్ని రక్షిస్తానంటావు, నన్ను రక్షించవా? ఎన్నవళ్ కూప్పిట్టా పోలే ఎవరం కూప్పెడుగిరార్ అని ఆవిడ బాధపడ్డట్టుగా ఈయన కూడా బాధపడుతున్నారు నమ్మాళ్ళు వాళ్ళు అనేటువంటి దాన్ని ఈ పాసరంలో చెప్తున్నారు. శీలమిల్లా చిరియనేలు செய்வினையோ பெரிது ஆலமுண்டாய் ஜானமூர்த்தி நாராயணா என்று என்று காலந்தோறும் யானிலை பூத்தலிட்டார் போலவே காணவாராய் ஓவியம் கொள்ளாயே தேவேசம் கோலநாதன்னதை தமனசம் பத்மநாபன் ரமேச లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరణాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదురు యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాథం తిరువరుణ్మాల్ సేన మొదలి సెడగోపన్నారమన్ சீரழிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதர் குறிகை பிறார் கம்பாமிதராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தம் இரு கண்ணக்கம் உடைய நம்மெள்ளையவர் ஈழெழுத்தற்கே இந்த மாதவர் அற்பனாவரிவலாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கண்டருள திருமலையாழ்வார் பதங்கள் மன்னங்கள் சேர்ந்தனவே நமஸ்த தேவராத చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణవర్ణము యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మనం వాడి తెరువాయ్మయ పిళ్ళై మాధవ வாழ்வாழும் మనవాళ வாழியவன்மாரும் தெருவாய்மய பிள்ளை மாநிலத்தோர் வேறும் விடுவரே குருசீர் ஸ்ரீரங்க சிந்தகிரி தேசிக పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వేషం ఆశ్రిత భాగదేయం గోపాల దేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనుభవం వేదాంతాచార్య శిష్యుడై వర్గమాన్ భజే శ్రీమద్వెంకటరంగాద్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణాద్య విబుధం సంసరియే ధీవిదిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.